మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు. మీ ప్లాట్లు విల్లాలు అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. మరి ఈ 2025 సంవత్సరంలో శని ఎవరికి ప్రతికూలంగా ఉన్నాడు? అనుకూలమైనటువంటి రాసులు చూసాం కదా. ఇప్పుడు ప్రతికూలంగా ఎవరికి ఉన్నారు? ఈ శనిగ్రహం వల్ల ఈ రాసుల వారికి 2025 సంవత్సరంలో శని దోషం, బంగారం పట్టుకున్న బూడిదయ్యే అవకాశాలు కొంత ఉన్నాయి. ఇలా అంటున్నారు ఏంటి గురుగారు అంటే జాగ్రత్త పడవలసిందే, తప్పకుండా జాగ్రత్త పడాల్సిందే. మార్చి 29వ తారీఖున శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారడం వల్ల శని మీనరాశి సంచారం వల్ల 6 రాశుల వారికి శని దోషం ప్రారంభమవుతుంది. ఏళ్నాటి శని, అష్టమ శని, సప్తమ శని, అర్ధాష్టమ శని అంటే శని దోషాల వల్ల మేష, సింహ, కన్య, ధనుసు, కుంభ, మీనరాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి శని దోషాలు కలిగినందువల్ల ఆటంకాలు, అవరోధాలు, వైఫల్యాలు, అపజయాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు వంటి జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ శనిగ్రహం వల్ల ఇలా వస్తాయి. మిగతా అనుకూల గ్రహం వల్ల దీని యొక్క వీర్యం తగ్గే అవకాశాలు ఉంటాయి. శనీశ్వరుడు మీనరాశిలో ప్రవేశించడానికి కొద్ది రోజుల ముందే ఈ రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించడం, శివుడికి అభిషేకం చేయించడం మంచిది. నీలం లేదా నలుపు రంగు కలిసిన దుస్తులను ధరించడం మంచిది. ఇంద్రనీలం పొదిగిన ఉంగరాన్ని ధరించడం మంచిది. అన్నిటికంటే శని భగవానునికి అధిపతి అయినటువంటి ఈ కరుంగాళిమాలను ధరించడం మంచిది. ఎందుకంటే జమ్మి చెట్టు శని భగవానునిక చెట్టు. ఈ యొక్క కరుంగాళిమాలను ధరించడం మంచిది. శనిదాసం బాగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. శని మీనరాశిలో 2.5 ఏళ్ల పాటు కొనసాగుతాడు. మేషరాశి వారికి వ్యయస్థానంలో శనీశ్వరుడు ప్రవేశించడం వల్ల దూర ప్రాంతాల్లో ఉద్యోగం ఉన్న స్థానం నుంచి మారడం, దూర ప్రాంతానికి బదిలీ అవ్వడం, లేదా ఆశించిన ప్రమోషన్స్ రాకపోవడం, వ్యాపారాల్లో మందకోటిగా రావడం, రావాల్సిన డబ్బులు సకాలంలో రాకుండా ఉండడం, పదోన్నతి, వేతనాలు పెరుగుదల వంటి ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ప్రతి పనిలోనూ వ్యయప్రయాసాలు కలుగుతాయి. బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటుంది. శత్రువులు అయ్యే అవకాశాలు ఉన్నాయి.